ఇంత దారుణంగా అవుతుంది అనేసి అస్సలు అనుకోలేదు. హలో అండి, అందరికీ నమస్తే. ఇవి పండగ కన్నా ముందు వీడియోస్ అయితేనక ఎడిటింగ్ చేయడం అయితేనక చాలా లేట్ అయిపోయింది. పండగ అప్పుడైతేనక చాలా బిజీగా ఉన్నాను. టైం వచ్చేసి చూడండి, చీకట్లో అయితేనక 4 అయిపోయింది. 4కే లెగిసేసాను నేనైతేనక. లెగిసేసి ఇంట్లో వంట అనేది చేస్తూ ఉన్నాను. పాపకు టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం వంట చేసేయాలి. ఇంకా చూడండి, కిచెన్ అయితేనక ఈ రకంగా అయితేనక ఉంది. నైట్ కూడా లేట్ అయిపోయి కిచెన్ క్లీనింగ్ చేసుకోకుండా కూడా పడుకొని పోయాను. షాప్ పెట్టిన తర్వాత ఇంత కూడా రెస్ట్ అనేది అస్సలు లేదు. కానీ నైట్ అనేది చపాతీ చేసుకున్నాము. ఉన్న చపాతీ పిండి ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి అయితేనక పడుకున్నాను. ఇంకా పొద్దున అదే అనేది టిఫిన్గా చేసేయచ్చు అనేసి. ఇలా అనేది అస్సలు అనుకోలేదు. ఇంకా 6 కల్లా మొత్తం అనేది వంట చేసేసి పాపకు అన్ని క్యారీ అన్నీ పెట్టేసుకొని నేనైతే గనక షాప్‌కైతే రెడీ అయ్యి వచ్చేసానండి. పొద్దున 6కే వచ్చారు అందరూ మా షాప్ ముందర అయితే గనక చూస్తూ ఉన్నారు. ఈ పిల్లకి పని పాట లేదా ఏంది అన్నట్టుగా. వాళ్ళకేం తెలుస్తుంది నా బాధ అసలు. ఏమీ తెలియదు గదా! ఇంత తొందరగా వచ్చేసింది అంటే. నేను షాప్‌కెళ్ళే లోపల అనేది 6 గూడా కాలేదండి. 5:50 ఆ టైంలోనే అనేది షాప్‌కెళ్ళిపోయాను. పండగ గదా! అందరూ బ్లౌజులు అడుగుతూ ఉన్నారు. 2 పండగలు ఉన్నదానా అసలు అర్థం కావట్లేదు. షాప్‌కొచ్చిన తర్వాత ఈ కవర్లు చూస్తా ఉంటేనక నాకు భయం అవుతా ఉంది. ఎప్పుడు ఇవ్వాలి ఇన్ని అనేసి. పండగ ఒక 4 రోజులు ఉండంగా బట్టలు తీసుకోవడమే మానేసేసానండి నేనైతేనక. ఎందుకు అన్నట్టుగా. మనం ఇవ్వగలిగితే తీసుకోవాలి, లేకుంటే లేదు. వాళ్ళు పండగ కట్టుకోవాలనే బట్టలు తీసుకుంటారు కదా అనేసి. నేను ఒక్కొక్క కవర్‌ననేది చెక్ చేసుకుంటూ ఉన్నాను. కొత్తగా గదా మనం షాప్ పెట్టినది. మనం ఎలా జేసుకోవాలనేది అయితే ఇంకా నాకైతే అర్థం గావట్లేదు. ఇంకా చూడండి, నేనైతే కొత్తవన్నీ ఒక దిక్కు పెడుతున్నాను. పండగ బట్టలనేది ఒక్క దిక్కు పెట్టేస్తున్నాను. కొత్తగా ఇచ్చిపోయిన వాళ్ళకు టైమింగ్ జెప్పింటాం గదా! వాళ్ళవి పక్కన పెట్టేస్తున్నాను. పండగకే గావాలనుకున్న వాళ్ళవి పక్కన పెడుతున్నానండి. ఇంకా పండగ పోయినాకైనా గానీ, ఎప్పుడన్నా గానీ కుట్టిచ్చేసేయండి అన్నటివి అన్నీ పైన పడేస్తా ఉన్నానండి. పై ర్యాక్‌లో అనేది సర్దుతా ఉన్నాను. ఇక ఇవి పండగకి మటుకు అన్నీ కింద పెట్టేసుకున్నానండి. కొన్ని కుట్టేసేటివి కనీసం సర్దే ఓపిక కూడా లేక అలాగే పెట్టేశానండి. అవి సర్దేంత టైం లేదు, ఓపిక లేక. ప్రతిదీ ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ ఉన్నాను. షాప్‌కొచ్చిన తర్వాత ఒక గంట అనేది ఇలానే గడిచిపోతుంది ప్రతిరోజు. ఇవి సర్దుకోవడము, బయట క్లీన్ చేయడము, ముగ్గేయడము, మళ్ళీ షాపల్లా క్లీన్ చేసుకోవడము ఇదే అయిపోయింది. నైట్ అనేది చాలా లేట్ అవుతా ఉంది. అందుకోసం అనేది షాప్ క్లీన్ చేయకుండా అలాగే వచ్చేస్తా ఉన్నాను. ఇంకా మీకు తెలిసిందే గదా! టైలరింగ్ షాప్ ఇంకా ఎక్కువ క్లాత్ అವೆಲ್ಲ ఉంటాయి. అవి మనం ఎంత నీట్‌గా సర్దినా గానీ ఆ పీసులన్నీ పడిపోతా ఉంటాయి. అవి గలీజ్‌గా కనిపిస్తా ఉంటాయి. ఇవి రాసుకోక ఏది ఎవరిది ఎప్పుడు ఇవ్వాలనేది కూడా అస్సలు గుర్తులేవు. ఇవన్నీ పండక్కే ఇవ్వాలి అని తెలుసు గానీ, ఎప్పుడు ఎవరెవరివి అనేది కూడా ఏం గుర్తులేదు. వాళ్ళవైతే ఆల్తి బ్లౌజులు అవి అన్నీ ఉన్నాయి గానీ, దాని ప్రకారం బట్టే కుట్టేటివి అనేది పెట్టుకున్నాను. డిజైన్ బ్లౌజ్ అన్నటి మటుకు నేనైతే వాట్సాప్‌కు పంపించుకున్నానండి. పలానా డిజైను, పలానా క్లాత్‌కు అనేసి. దాన్ని చూసి అనేది గుర్తుంటుంది అనేసి. లేదు ఇదే ప్రకారమటే అన్నట్టువైతే అలాగనే పెట్టేసాను. మా ఆయన చెప్తూనే ఉన్నాడు, దాని మీద డేట్ రాసుకోవే నీకు ఈజీ అవుతుంది, పలానా టయానికి ఇవ్వాలనేది గుర్తుంటుంది అనేసి. కానీ నాకైతే అసలు ఇంట్లో ఎలా పెట్టుకుంటానో అలా మాత్రమే పెట్టేసుకున్నాను నేనైతే. ఇది కూడా అనేది పండగ కన్నా ముందే కావాలన్నారండి. ఇది వచ్చేసి ముస్లిమ్స్‌దండి. వాళ్ళదేదో పెద్దరాత్రి అలా చేసుకుంటారంట కదా! దానికి కావాలనేసి అయితే అడిగారు. అందుకైతే ఒక చిన్న పాపది లంగా ఓని అయితే కుట్టేశాను. ఇప్పుడైతే మడత పెడుతున్న బ్లౌజు వాళ్ళు కూడా సడన్‌గా ఫోన్ చేసి ఇవ్వడం అయితే కొన్ని రోజుల ముందే ఇచ్చేశారు. పండగకు పండగ అనేది చాలా రోజులు ఉంది కదా అనేసి అనుకున్నాను. వాళ్ళు కూడా పెద్ద రాత్రికే కావాలి అన్నారు. అన్న తర్వాత నాకు అస్సలు అర్థం కాలేదు. వాళ్ళవి కూడా అప్పుడప్పుడు కటింగ్ చేసేసి ఇచ్చేసాను. 2 బ్లౌజులు ఉంటే ఇవన్నీ కటింగ్ చేసి కుట్టేది ఒక లెక్క మళ్ళీ ఎవరి వాళ్ళవి ఒక్కొక్క కవర్లో వాళ్ళవి పెట్టడం ఒక లెక్క అయిపోయింది. నాకు అసలు అర్థమే కాలేదు. ఒక దిక్కు చిరాకు, కోపం వస్తూ ఉంది. పని ప్రెషరు ఎక్కువగా ఉందంటే ఇంట్లో చేసుకొని షాప్‌లో చేసేసి ఇవన్నీ దానికి నేను అసలు మేనేజ్ చేసుకోలేకుండా ఉన్నానేమో అనిపించేసింది. ముందు ముందు ఏమన్నా సర్దుకుంటుందో ఏమో అయితే నాకైతే తెలియదు గానీ, ఇదన్నీ సర్దుకోవాలంటే నాకైతే తలప్రాణం తోక్కొస్తా ఉంది అసలు. ఇట్లనే ఉంటుందా? లేకుంటే మీరేమన్నా ఐడియా ఇవ్వండి, ఇలా చేసుకో అక్క బావుంటుంది అనేసి అన్నా గానీ, మేబీ నాకది అర్థమైందంటే దాన్ని అలానే చేసేస్తాను.
ఇదొచ్చేసి డ్రెస్సు కుట్లేయమని ఇచ్చేసారండి. కుట్లేయమన్నారు. వీళ్ళు గూడా ఇంకా ముస్లిమ్సే అండి. వాళ్ళ పండగకి కావాలనేసి వీళ్ళు గూడా ఇచ్చి చాలా రోజులయిపోయింది. ఇంకా దానికి తోడు మనకు పండగ ఉంది గదా! ఈ 2 పండుగలు కలిసొచ్చిందాన నాకు తిక్కలేపుతా ఉంది. అది గాక ఆ పండగలు గూడా 2 ఒక్కొక్క రోజు డిఫరెంట్‌తోనే వచ్చేసాయి. అందుకోసం అన్నీ ఒకటేసారి కుట్టాల్సిందొచ్చేసింది. నేను తీసిన కవర్ ఉంది గదా! అదైతే ఇంకా డిజైన్ బ్లౌజ్ కుట్టాలనేది జెప్పేశారు. వాళ్ళు సరేలే అన్నాను. చాలా రోజులుంది గదా అన్నట్టుగా. అస్సలు ఏం జేయాలనో అస్సలు అర్థం గాలేదు. ఇంకా దాన్ని నల్లా పక్కన పెట్టేసి ముందుగా అనేది ఇట్లా ముగ్గు అయితే గనక వేసేసానండి. నీళ్లు కొట్టేసి ముగ్గు వేసేసి ఇది క్లీన్ చేసినట్టన్నా కనిపిస్తూ ఉందండి. అస్సలు లేదు కదా. అన్నీ క్లీన్ చేసి మళ్ళీ అన్నీ ఎక్కడ సంచులు అక్కడనే పడేసాను. అలాగే వచ్చేసి నేను కుట్టాల్సిన వల్ల ఒక దిక్కు నా సైడ్ పెట్టేసుకున్నాను. దానికి తోడు తెలుసా, నేను షాప్ పెట్టిన తర్వాత నుంచి అయితే కనుక మిషన్ క్లీన్ చేయలేదు. ఇది ఇప్పుడే టైమింగ్ అనుకుందో ఏమో కానీ నాకైతే కనుక క్లీనింగ్ పని అయితే పెట్టేసింది. కుడుతూ ఉంటే కనుక సరిగా అసలు రావట్లేదు. అన్ని పీసులల్లా అనేది పైకి పీక్కొని వస్తూ ఉన్నాయి. అంటే కనుక మనం కుట్టినప్పుడు చిన్న చిన్న దారాల లోపల ఉండిపోతాయి కదా, అవెల్లా క్లాత్ కల్లా అంటుకుంటా ఉన్నాయి. దానికి తోడు మిషన్ లబ్బర్ అనేది కూడా బాగా అరిగిపోయింది. అది నల్లగా అవుతూ ఉంది. ఇంకా మిషన్ కూడా నేను వేరేది తీసుకుందాం అనుకుంటూ ఉన్నాను. ఈ మిషన్ కూడా కొత్త మిషనే, కానీ నాకు ఇంట్లోకి కూడా ఒక మిషన్ కావాలి అనుకుంటున్నాను. ఆల్రెడీ షాప్లో 2 మిషన్లు పెట్టేశాను. ఇది లబ్బర్ చాలా కరిగిపోయింది. దీనికి లబ్బర్ కూడా అనేది తీసుకురావాలి. ఇంకా దీనికైతే ఇంకా క్లీనింగ్ విషయం అంటే మళ్ళీ ఒక అర్ధగంట టైం అనేది పట్టింది. దీన్ని క్లీన్ చేసుకోకపోయినామా మనల్ని అయితే సతాయిస్తూనే ఉంటుంది అందుకోసమే పొద్దున్నే అనేది క్లీనింగ్ పెట్టుకున్నాను. ఎంత తొందరగా పోయినా కానీ షాప్‌కు నాకు టైమింగ్ అనేది ఇలా అవుతూ ఉంది. అసలు కుదరనే లేదబ్బా! ఎలా కుదిర్చుకోవాలనో ఏమో అర్థం కావట్లేదు. పాపకు కూడా తొందరగా పంపిస్తా ఉన్నాను. ఎట్టకేలకు క్లీన్ చేసేసి ఇంకా స్టార్ట్ అయితే గనుక చేస్తున్నాను. ఇంకా వీడియో తీసుకోవడం కుదరదు అన్నట్టుగా అయిపోయింది. వీడియోస్ కూడా అనేది అస్సలు పెట్టట్లేదు. జనాలు నన్ను మర్చిపోతారో ఏమో! ఏమో గానీ మర్చిపోకండి. ఏదైనా సలహా ఇయ్యండి. ఓకే. బాయ్.